పెద్దయ్య బాగున్నారా పెద్దమ్మ బాగున్నావా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సిటీ నియోజకవర్గంలోని 50 డివిజన్లోని రంగనాయకులపేట ఆనం రమణారెడ్డి వీధి 13వ డివిజన్ యాపధరువు పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ సోదరి వల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 పథకాలను తెలియజేశారు. నెల్లూరును అభివృద్ధి పరచాలని ప్రజా సేవ చేసేందుకు విపిఆర్ నారాయణ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దయ్య బాగున్నారా పెద్దమ్మ బాగున్నావా అంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ సిటీ నియోజకవర్గంలోని 50 డివిజన్లోని రంగనాయకులపేట ఆనం రమణారెడ్డి వీధి 13వ డివిజన్ యాపధరువు పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ సోదరి వల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 పథకాలను తెలియజేశారు. నెల్లూరును అభివృద్ధి పరచాలని ప్రజా సేవ చేసేందుకు విపిఆర్ నారాయణ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. 50వ డివిజన్లో 49వ బూత్లో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగూరు నారాయణ గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించమని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుకే ఓటేసమని ప్రతి ఒక్కరిని కలవటం జరిగింది, అభ్యర్థిస్తూ కలవటం జరిగింది. మనకి తెలుగుదేశం మేనిఫెస్టో నిన్నే రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన వాటిల్లో అన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి సామాజిక వర్గాన్ని వారికి ఏం కావాలి, వాళ్ళకి ఏమి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి అవసరము అని చాలా ఆలోచన చేసి అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ తీసుకొని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అన్నీ తీసుకొని దానికి అనుగుణంగా తయారు చేయటం జరిగింది. ఒక ఉదాహరణకి కార్మికులకు కనుక తీసుకుంటే దానిలో ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి, హెవీ వెహికల్ డ్రైవర్లకి, వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్లో ఉండే డ్రైవర్లు అందరికీ సంవత్సరానికి ఇప్పుడు ఇస్తున్నట్టుగా 10,000 కాకుండా 15,000 రూపాయలు అనౌన్స్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఫైన్ల రూపంలోనూ ట్యాక్స్ రూపంలోనూ మిగలకుండా చేస్తున్నారు. అలా కాకుండా జీవో 21 క్యాన్సిల్ చేసి ఫైన్లు తగ్గిస్తాము అన్న భరోసా ఇచ్చారు మన తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఓనర్గా మారాలి అనుకుంటాడు. అలా ఓనర్గా మారాలి అనుకున్నప్పుడు అతను 4 లక్షల వరకు పెట్టి ఏదైనా ఒక వాహనం కనుక తీసుకుంటుంటే, లోన్లో వాహనం తీసుకుంటూ ఉంటే దానికి 5% రుణం వడ్డీ కన్నా ఎక్కువగా ఉండే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ఆటో డ్రైవరు ఓనర్గా మారేందుకు చాలా సహాయంగా అనుగుణంగా ఉండేటట్టుగా ప్రవేశపెట్టబడింది. ముఠా కార్మికులకి వారికి ఒక సపరేట్గా ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు మన తెలుగుదేశం ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో 2014, 2019లో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది. మన నెల్లూరు దోమలు లేని నెల్లూరుగా తయారు చేయాలనేది నారాయణ గారి సంకల్పము. అట్లాగే మంచి తాగునీరు ఇచ్చేదానికి కూడా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనేది ఆయన ఉద్దేశము. కాబట్టి మన నెల్లూరుని అభివృద్ధి చేసుకోవాలా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకోవాలంటే మన నెల్లూరులో నారాయణ గారికి అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా మనందరం కూడా ఓట్లేసి వారిద్దరిని గెలిపించుకుంటే మన నెల్లూరును మనకు ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసి వారిద్దరిని గెలిపించుకోవాల్సిందిగా మనం చేస్తాం.